ఏమండి, ఆ కుమారి వాళ్ళ ఇంటికి ఒక అబ్బాయి వచ్చాడు కదా. ఆ అబ్బాయి నన్ను ఏమని పలకరించాడో తెలుసా? ప్రెసిడెంట్ గారు బాగున్నారా అని పలకరించాడు. నాకెంత సంతోషం వేసిందో తెలుసా? వాడు కుమారి వాళ్ళ ఇంటికి గెస్ట్. వాడు కోటి హక్కు లేదు. నువ్వు పెట్టిన తిండి తిని ఏదో అలా పలకరించాడు అంతే. సర్లేండి, అపార్ట్మెంట్ మొత్తం ఊడ్చేసి వాళ్ళందరి దగ్గర మంచి పేరు తెచ్చేసుకున్నాం. ఫోన్ కాల్ లీక్ చేసి రాఘవాన్ని మొత్తం బ్యాడ్ చేసేసాం. ఈ రోజు భోజనాలు కూడా పెట్టేశాం. ఈ దెబ్బతో అపార్ట్మెంట్ లో సగం ఓట్లు అటు నుంచి ఇటు తిరిగిపోతాయి కదండి. తిరిగిపోయాయో లేకపోతే తినేసిపోయారో ఎవరికి తెలుసు. సర్లే గాని ఏంటి కవరు? ఫుడ్ మిగిలింది తిందామని. వచ్చేయ్! ఎవరో తినేసిన ఫుడ్ మిగిలిపోయిన తీసుకొచ్చి వీళ్ళకి పెట్టావు. వీళ్ళు మిగిలిపోయిన ఫుడ్ తీసుకొచ్చి మనకి పెడుతున్నావు. నిన్ను పిసిని కుడతాను కాదు, ఇంకా ఇంకా అంతకు మించి పెట్టాలా? చూసారా పంతులు గారు, ఆ పిసినారిది ఎంత పని చేసిందో. నా ఫోన్ కాల్ లీక్ చేసి నా పరువు మొత్తం తీసింది. అపార్ట్మెంట్లో అందరికీ భోజనాలు కూడా పెట్టించేసింది. ఈ లెక్కను చూసుకుంటే మన వైపు ఉన్న ఓట్లన్నీ అటువైపు టర్న్ అయిపోతాయేమని భయం అవుతుంది పంతులు గారు. ఇటు నుండి ఓట్లు అటువైపు వెళ్ళిపోతే ఊరుకుంటాము, మళ్ళీ అటువైపు నుండి ఇటువైపు తిప్పేసుకోము. ఎలా పంతులు గారు? నువ్వు ముందుకు రావాలే గాని నా దగ్గర చాలా ఐడియాలు ఉన్నాయి. ముందుకొచ్చాను. అందుకే కదా నీ ఆడియో లీక్ చేసింది. ముందుకు రావడం అంటే ఇలా రావడం కాదు, నేను చెప్పేదానికి ఊ అనాలి. ముందుగా నా చేతిలో 1,00,000 రూపాయలు పెట్టావే అనుకో, నీ పేరు మీద నవగ్రహ హోమం చేస్తాను. దాని దెబ్బతో నీ నరదృష్టి అంతా పోయి సగం ఓట్లు నీ వైపు వచ్చేస్తారు. ఆ తర్వాత రాజమాతాంగి హోమం, దానికో 1,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అది చేయించావనుకో, మిగిలిన సగం ఓట్లు కూడా నీ వైపు వచ్చేసి నీ దశే మారిపోతుంది. నా దశ కాదు పంతులు గారు, మీ జోబు నిండుతుంది. బయట బకరగాలకు చెప్పినట్టే ఈ యజ్ఞాలు హోమాలు నాకు చెప్పొద్దు. ఏవైనా కన్నింగ్ ఐడియాలు ఉంటే ఇవ్వండి. వర్కౌట్ అవ్వలేదు. కొండ చీపురు ఎవరు లేరు కదా. టమాటాలు పులుసు పెట్టుకోవచ్చు. ఏంటి మామ నిన్న రాలేదు? నువ్వు రాలేదని చెప్పి ఆఫీస్ లో అందరూ నేను మిస్ అయ్యారు తెలుసా? మెసేజ్ ఏది నమ్మట్లేదా? కావాలంటే చూడు ఆఫీస్ ఎవరు. పెంట తీసిందే. ఇంకో మెసేజ్ ఏంటి? అపార్ట్మెంట్ సభ్యులందరికీ నమస్కారం. చూశారు కదా, అపార్ట్మెంట్లో ఊడ్చుకుని చీపురు దొంగతనం చేసి చంకలు పెట్టుకుని ఎత్తుకుని వెళ్ళిపోయింది. రోడ్డు మీద టమాటాలు నిమ్మకాయలు ఏరుకుంటుంది. ఈవిడ మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్. ఈవిడ కనుక మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అయితే మన అపార్ట్మెంట్ గత ఏమవుతుందో మీరే ఊహించుకోండి. నేను చెప్పను, ఊహించుకోండి మీరే. ఊహించుకోండి, ఒక్కసారి ఊహించుకోండి. చివరగా నేను చెప్పేది ఏంటంటే, విజ్ఞతతో ఆలోచించండి, ఆలోచించి ఓటేయండి. జై హింద్. ఏమైందండి? హారర్ మూవీ ఏమైనా చూసి భయపడ్డారా? అంతకన్నా దారుణమైన వీడియో ఒకటి చూసా, చూడు. ఈవిడ కనుక మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ అయితే మన అపార్ట్మెంట్ గత ఏమవుతుందో మీరే ఊహించుకోండి. వచ్చే పనికి మాలిందనా, ఉన్న పరువు అంతా తీస్తావు. అయినా చీపురి కట్ట నిమ్మకాయ టమాటాలు ఏరుకోవడం ఏంటే? అంటే పులుసుకు పనికొస్తాయని. అంటే ఇప్పుడు వండుతున్న పులుసులో టమాటా అదే. ఏమైందండి? ఏమండి, పులుసు రెడీ అయిపోయింది, తిందురుగండి రండి.